शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे। यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। ॐ नमो विष्णवे प्रभविष्णवे। श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत। युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कङ्कमर्चन्तः प्राप्नुयुर्मानवा शुभम्। को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात्। श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवमनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन् स्तुवन् నేను పడుగుతాను అంటే పాదం చాపుతాడైనా చిరునవ్వు నవ్వి కలగదా అని నువ్వేమో పక్కింటోని చూసి ఎదురింటోని చూసి ఈర్ష్య పడిపోయి అసూయ పడిపోయి లేకపోతే క్రోధంతో ఉండి కామంతో ఉండి లోపంతో ఉండి మతంతో ఉండి మాచర్యంతో ఉండి ఈర్ష్య ద్వేషంతో ఉంటే ఆయన పాదం చాపుతాడే కలగమని పొద్దున్న లెక్కిన మొదలు అంతమా ఎవరో ఒకరిని తిట్టడమే అంతమా ఎవరితో చదువే ప్రతి ఒక్కరిని నిందించడమే పరమాత్మ నీకు పాదం చాపుతాడా కడగని చాపడం పాదం లోపల గురి చేసుకుంటాడు. సర్వ గర్వ విమర్భిన్యే నమః. నీకు ధనం వచ్చింది, బాగా విస్తృతిగా ఉన్నావు, అహంకారంతో ఉన్నావు, మనుషులు కనపడతాడు, కళ్ళు పూసుకుపోయి. అందువల్లే లక్ష్మీదేవిని గుడ్ల గోపులు చూపిస్తూ ఉంటారు. గుడ్ల గోపులు చూపిస్తారు అంటే గుడ్ల గోపుకి పగల కళ్ళు కనపడవు, అది కాగితం చంపుద్ది. రాత్రి కూడా కళ్ళు కనపడతాయి. రే నీకు ధనం కలిగింది, కళ్ళు మూసుకుపోతాయేమో జాగ్రత్త. గుడ్ల గోపు మీద కూతురు లక్ష్మీదేవి చెబుతున్న కారణం అది. నీకు ధనం కలిగితే జాగ్రత్తగా ఉండు, కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించగని. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే దుర్గాదేవి పోతే మర్చింది ఆవిడే దుర్గా స్వరూపంలో వస్తుంది.